ప్లాన్ చేసింది అయ్యగారికి గుర్తులేదు. మాచా టీ అండ్ బబుల్ టీ, యూ కెన్ డ్రింక్ ఇట్ లైక్ దిస్. స్పైసెస్ ఏ మొత్తం. క్యూట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నా, ఇది బాగుంది. మధ్యాహ్నం ఎటువైనా ఇంట్లో పడుకున్నాం. ఇయర్స్ తర్వాత నా కూతురు కొడుకు నన్ను చూసి, ఓ మమ్మీ నీ దగ్గర ఇవి అప్పుడే ఉన్నాయా, నాకు ఇస్తావా అని అడగాల. సో నెక్స్ట్ మా ప్లాన్ వచ్చేసి ఇక్కడ ఒకటి కొత్తగా ఒక టెక్కీ అమ్మాయి జాబ్ మానేసి తను ఇలాగా స్టోర్ స్టార్ట్ చేసింది. సో ఓన్లీ మెడ్రాస్ థీమ్డ్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. అంటే ఆల్ రిలేటెడ్ టు కొల్లం కానీ ఇట్లా చెన్నై థీమ్డ్ అన్ని ఇట్లాంటివన్నీ ఉంటాయంట. గిఫ్టింగ్ ఐటమ్స్ కానీ ఏదన్నా పర్సనల్ యూజ్ చిన్న క్యూట్ షాప్ ఉందన్నమాట. సో అది ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాము. చాలా బాగుంది ఇక్కడ ఏరియా అంతా కూడా. సో అది చూసేసుకొని దాని తర్వాత మేము సరే అది చూసేసుకొని దాని తర్వాత ఎక్కడ వెళ్తాం అనేది ఇది అయిపోయాక నెక్స్ట్ చెప్తాను. యా లెట్స్ గో. స్టోర్ చాలా చిన్నగా ఇలా రెసిడెన్సీ ఏరియాలోనే ఉంటుంది. ఐ మీన్ ఇట్స్ స్మాల్ స్టోర్. చూస్తే ఇంత స్టఫ్ ఉంటుంది అనిపించదు, కానీ లోపలికి వెళ్తే మాత్రం చాలా స్టఫ్ ఉంది. ఫస్ట్ మహర్షి ఏముంటుంది చిన్న స్టోర్లో అన్నాడు, కానీ వెళ్ళాకైతే మంచిగా ఎంజాయ్ చేశాడు అనమాట. మొత్తం నేను ఇంతవరకు చూడని యూనిక్ ఐటమ్స్ కానీ చాలా బాగుండే అసలు. ఇలాంటి ఇక్కడ సోప్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను స్కిన్ కేర్ బ్లాగ్లో చెప్పాను కదా, మహర్షి ఏడబోయిన సోప్సే చూసేది. చూడు సోప్స్ 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 గోట్ మిల్క్, సన్ఫ్లవర్, కోకో బటర్ మిక్స్. ఎన్ని గ్రామ్స్? ప్రైస్ ఎంత అడుగు, ప్రైస్ బట్టి చెప్పచ్చు. తర్వాత కింద ఇంకా క్రాచెస్ స్టఫ్ చాలా ఉన్నాయి, హెయిర్ యాక్సెసరీస్ ఉన్నాయి, అండ్ ప్లేయింగ్ కార్డ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మెయిన్ సెరమిక్ కప్స్ అండ్ అంటే అసలు ఇంత చిన్న స్టోర్లో ఇట్స్ అరౌండ్ నాకు తెలిసి 100-150 స్క్వేర్ ఫీట్ కూడా ఉండదు, కానీ ఇంత చిన్న స్టోర్లో అన్ని చాలా బాగా అరేంజ్ చేశారు. డెఫినెట్లీ మీరు చెన్నై విజిట్ చేస్తే ఇది కూడా మీ లిస్ట్లో పెట్టుకోండి. నేను ఇప్పటి వరకు 3 ప్లేసెస్ చెప్పాను. ఒకటి ఫ్యాబ్రిక్ స్ట్రీట్, ఇంకొకటి మైలాపూర్లో హోమ్ డెకోర్ చిన్న రోడ్ సైడ్ షాప్ అనమాట, అదొకటి. అండ్ థర్డ్ వన్ ఇది. దీస్ 3 ఆర్ మై డెఫినెట్లీ రికమెండేషన్స్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు చెన్నై, బికాజ్ 3 వాటిలో చాలా యూనిక్ ఐటమ్స్ దొరుకుతాయి అండ్ ఇట్స్ లైక్ వెరీ యూనిక్. సో ఇప్పుడు ఇంకా స్టఫ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. నేను కొన్ని పీసెస్ కూడా కొన్నాను అనమాట. అవి ఏం కొన్నానో నెక్స్ట్ చూపిస్తాను ఇది అయిపోయాక. ఇదైతే చాలా బాగుంది. మాచా టీ అండ్ బబుల్ టీ, యూ కెన్ డ్రింక్ ఇట్ లైక్ దిస్. ఇది కూడా పడిపోతుంది అనేది ఏం లేదు, ఒళ్ళో పెట్టుకొని మంచిగా డ్రింక్ చేయొచ్చు. 1900. ఇవి మంత్రం కార్డ్స్ అంట. ఓకే, ఐ థింక్ రామాయణంలోని శ్లోకాలు అనుకుంటా ఇవి మంత్రం కార్డ్స్. లైక్ ఇవి చాలా క్రియేటివ్ ఉన్నాయి ప్లేయింగ్ కార్డ్స్ అయితే. ఐ లైక్ ఇట్. బ్యాక్ సైడ్ స్పైసెస్ మొత్తం. అండ్ ఇక్కడ అసలు ఇవి స్పైసెసే మొత్తం. కార్డమన్, క్లోవ్స్ అన్నీ వేసారు ఇట్లా డిఫరెంట్ ఆ షేప్స్తోనే ఇలా పెట్టారు. హౌ మచ్ ఇస్ దిస్? 500 మ్యామ్. మీరు షార్ట్లో చూసింటే తెలిసింటుంది. నేను ఫ్యూ పీసెస్ కొన్నాను. ఇంతకుముందు చూసిన మెడ్రాస్ థీమ్డ్ ప్లేయింగ్ కార్డ్స్ ఒకటి కొన్నా, అండ్ ఇంకొకటి మ్యాచ్ బాక్స్ తీసుకున్నాను అనమాట. అది చాలా బాగుంది. అంటే ఇట్స్ లైక్ ఏ వుడెన్ మ్యాచ్ బాక్స్. నాకు ఆల్మోస్ట్ 1000 రూపీస్ ఏమో పడింది. ఇట్స్ లిటిల్ ఎక్స్పెన్సివ్ బట్ ఇట్స్ టూ గుడ్. ఎందుకో చాలా మంచిగా అనిపించి తీసుకున్నాను అదొకటి. అండ్ దాని తర్వాత ఒకటి కోస్టర్స్ తీసుకున్నాను, టీ కోస్టర్స్. దాని మీద నాది మహర్షిది జోడియాక్ సైన్స్ వచ్చాయన్నమాట. సో దోశ సో ఫైనల్లీ డే 2 ఆఫ్ చెన్నై. సో మధ్యాహ్నం ఎటువైనా ఇంట్లో పడుకున్నాం, పజ్జున్నాం, పప్పున్నాం కాదు, మధ్యాహ్నము రాయల్ నిజామీ రెస్టారెంట్లో అన్నం ముద్ద పప్పు పడుకున్నాం. ఫుడ్ తినేసి తర్వాత ఒక గిఫ్ట్ షాప్ ఏదో కొత్తగా అయింది. వాళ్ళ క్రియేటివిటీ ఎట్లుందంటే ఐటమ్ ఇలా చేయొచ్చు అని మనం అనుకునే లోపు వాళ్ళు క్రియేట్ చేసారు అన్నట్టు. మెయిన్లీ జెన్జీ వాళ్ళకి బాగా రిలేట్ అవుతారు, అంత మంచిగా ఉండే. సో నెక్స్ట్ అది అయిపోగానే మేము మెరీనా బీచ్కి వచ్చినాం. అన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి బీచ్ పక్కనే.
సో ఇందులో కూడా ఒక ఫేమస్ స్టాల్ ఉంది, సుందరి అక్క కడాయి స్టాల్ అని. ఎవరు చూసినా చెన్నై ఫుడ్ బ్లాగ్స్లో వాళ్ళ వీడియోసే ఉన్నాయి అన్నట్టు. సరే ఏంది ముందు అంతగా ట్రై చేద్దామని అక్కడికే వచ్చినాం. నేను యాక్చువల్గా క్రాబ్ తిందామని వచ్చిన, కానీ క్రాబ్ అయిపోయింది. అది ఈరోజు సండే ఫుల్ హెవీ క్రౌడ్ వల్ల క్రాబ్ అయిపోయింది. మృదుల ఏమో ఒక ఫిష్ ఫ్రై విత్ దోశ, నేను ప్రాన్స్ రోస్ట్ విత్ 2 దోశ. ఓకే, నాట్ బ్యాడ్. అంత ఎక్స్పెక్టేషన్ అంత హై కాదు, ఎక్స్పెక్టేషన్ అంత డౌన్ కాదు, బాగుంది టేస్ట్. ఏమంటా? యాక్చువల్గా ఫిష్ ఒకటే ఫ్రెష్ ఉంది, మిగతావన్నీ ప్రీ కుక్ చేసి పెట్టినారు కదా, అందుకే నాకు అవి ఎట్లున్నాయో తెలియదు. నేను ప్రాన్స్ తిన్నాను. ఫిష్ అయితే ఓకే, పర్లేదు, నాట్ బ్యాడ్. కానీ దోశ అండ్ నాన్ వెజ్ బెస్ట్ కాంబినేషన్ ఎప్పుడైనా కదా. అది చికెన్ అయినా, చికెన్ బాగోదు, చికెన్ అంటే గ్రేవీ బాగుంటుంది కానీ మటన్ బాగుంటుంది, రోస్ట్ బాగుంటుంది, డ్రై రోస్ట్, మళ్ళీ నాటుకోడి గ్రేవీ అంతా మంచిగా ఉంటుంది. దోశలకి బెస్ట్ కాంబినేషన్ ఉంటుంది. డే 2 అయిపోయింది వాళ్ళ చెన్నైలో. మార్నింగ్ నుంచి పొద్దున్నే చెప్తాను నేను. వచ్చేసి దాన్ని ఫ్లోలో చెప్పేస్తారనమాట లాస్ట్లో. నీకు తెలియదు కదా ఎవరు మంచిగా మాట్లాడేది. మరి విను. పొద్దున్నే మేము మైలాపూర్కి వెళ్ళాము. అక్కడ నుంచి డే స్టార్ట్ చేసాం. అక్కడ లోకల్గా మైలాపూర్ స్ట్రీట్స్ అన్నీ చూసుకొని కొన్ని కావాల్సిన ఐటమ్స్ ఉంటే అవన్నీ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ దట్ మేము ఫుడ్కి వెళ్ళాము. ఇంకా మైలాపూర్ చూసుకుంటానే కొన్ని, నేను రంగనాథన్ స్టోర్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఆ స్టోర్ ఈరోజు సండే అని క్లోజ్ ఉన్నింది. ఇవాళ వెళ్ళలేదు. మేబీ రేపు ఏమన్నా వెళ్ళేకైతుందేమో ట్రై చేయాలా. అండ్ ఇంకా అది అయిపోతూనే ఫుడ్ తినేకెళ్ళాము. మీ లంచ్ గురించి చూసింటారు. భుజియా కదా, లంచ్ ఎక్కడికి వెళ్ళాము, అది బుహారీ. సారీ, ప్లాన్ చేసింది అయ్యగారు గుర్తులేదు. బాబీసి ఓకే, బుహారీకి వెళ్ళామన్నమాట. ఆ బుహారీలో లంచ్ ఓకేగా ఉన్నింది. ఐ డోంట్ రికమెండ్ బుహారీ అనమాట. దానికన్నా మంజల్ చాలా బాగుంది. అండ్ ఇంకొకటి మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ వెళ్ళింది, అది కూడా బాగుంది. సో మంజల్ అండ్ కైలరీ క్యాంటీన్ ఈజ్ లైక్ మై రికమెండేషన్ ఫ్రమ్ మై సైడ్. ఈ 2 అయితే బాగుంటాయి, ట్రై దిస్ అవుట్. అండ్ నెక్స్ట్ లంచ్ అయిపోయాక మేము తర్వాత దగ్గరలోనే ఒక స్టోర్ ఉందన్నమాట, కాయ్ అనేసి స్టోరు. అది కొత్తగా పెట్టారు. ఇక్కడ లోపల స్టఫ్ అయితే చాలా బాగా నచ్చింది. క్యూట్ ఐటమ్స్, అంటే ఎనీథింగ్ లైక్ అడల్ట్ మనీతో కొనుక్కునే ఐటమ్స్ అనమాట. మనము గిఫ్ట్స్ కానీ, ఐ థింక్ క్రాచెస్ కానీ, సెరమిక్స్ కానీ, ఇలాంటివన్నీ చాలా బాగుండే. కొన్ని కొన్నాను, అవైతే క్రేజీ స్టఫ్. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అవన్నీ ఏం కొన్నాను ఏంటి అనేసి. రేట్ కూడా చెప్తానులేండి. అంటే అవన్నీ ఏంటి అంటే ఇట్స్ లైక్ అన్ యాంటిక్స్ గైస్. సో నేను ఇంకొక 20 years అయినా అది నా పిల్లలకి ఇచ్చా కానీ వాళ్ళు తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టిన దోస్ కాల్డ్ యాజ్ యాంటిక్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏంటి, మన ఓల్డ్ జనరేషన్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళంతా వాడినవి ఇప్పుడు ఆ ఐటమ్స్ లేవు కాబట్టి మనల్ని దాన్ని యాంటిక్స్ అంటుంటాం. సో అట్లనే మనం ఎప్పుడన్నా రేర్గా కలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ రేపు వాళ్ళు అవి చేయకపోవచ్చు, లేకపోతే ఆ కంపెనీ మూత పడిపోవచ్చు, ఏమైనా అలాంటి స్టఫ్ మన దగ్గర ఉండిపోతాయి కదా. అప్పుడు మన దగ్గర కూడా కొన్ని యాంటిక్స్ ఉంటాయి అనమాట. అలా క్రియేట్ చేసి అలా చేసుకొని పెట్టుకోవాలి. ఏదైనా అంతే బుబ్బు, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్సింగ్. ఇవాళ నువ్వు ఇప్పుడు కాదు, ఆడియన్స్ కి కాదు, నీకు నేను అమౌంట్ అంటుంటే నేను దానికి చెప్తున్నా. నీకు ఇవాళ MGR మెమోరియల్ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడికి వెళ్తే నీకేం తెలిసింది, ఆయన ద వే హీ లివ్డ్. అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఇప్పుడు ఉండాల్సిన ఐటమ్స్ ఆయన దగ్గర అప్పటికే ఉన్నాయి. సో అదంటే ఏంటి, దట్స్ వాట్ లైక్ ఇంకో 20 years తర్వాత నా కూతురు కొడుకు నన్ను చూసి, ఓ మమ్మీ నీ దగ్గర ఇవి అప్పుడే ఉన్నాయా, నాకు ఇస్తావా అని అడగాల. సో అలా ఉంటుంది. అయినా అడిగినా నేను ఇయ్యను అనమాట. సో వాళ్ళే నాదే వాళ్ళు కొనుక్కోవాలి, సంపాదించుకొని అంతే. ఇప్పుడు పేరెంట్స్ అన్ని చేసి పిల్లలకి ఇస్తే అది వాల్యూ తెలీదు. సో అది గైస్, అవి నేను యూస్ చేయకపోయినా నా దగ్గర అట్లా ఉండాలన్నమాట. సో ఇవి ఉన్నాయి అనేది, అది మనము మంచిగా ఇండిపెండెంట్గా అర్న్ చేసి ఒక మనీ వచ్చింటుంది. ఆ మనీతో ఒక సాటిస్ఫాక్షన్, నీకు ఏదైతే నచ్చుతాయో అవి కొనుక్కుంటావు కదా. సో దట్స్ కాల్డ్ సాటిస్ఫాక్షన్ అనమాట. సో అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఇంకా వేరేది ఏం చేసినా ఇవ్వదన్నమాట నాకు. సో అందుకని ఇంకా అలా కొనుక్కుంటే ఇంకా నెక్స్ట్ ఏం అర్న్ చేయాలా, ఇంకా ఎంత అర్న్ చేయాలా, దాన్ని బట్టి ఇంకా ఎంత కొనుక్కోవాలా, ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. నాకు జీల్ పెరిగింది ఇప్పుడు ఈ ట్రిప్తో. అయిపోయింది. సో అది కొనుక్కున్నాక నెక్స్ట్ మేము MGR మెమోరియల్కి వెళ్ళాము. సో మీరు
చెన్నైకి ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే ఇదైతే డెఫినెట్లీ యాడ్ చేసుకోండి మీ బకెట్ లిస్ట్లో. చాలా బాగుంటుంది. అది ఎంజీఆర్ గారి ఆఫీస్ అనమాట. ఆ ఆఫీస్లో వాళ్ళు అంటే తను అప్పుడు యూస్ చేసినవన్నీ ఐటమ్స్ అలానే పెట్టున్నాయి. అండ్ తనకు వచ్చిన అవార్డ్స్ అనమాట. ఎన్ని అవార్డ్స్ అంటే 2 floors పెట్టారు అవార్డ్స్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బెస్ట్ పార్ట్, ఎంజీఆర్ గారికి అప్పుడు సింహం ఉండిందంట. ఆ సింహం తన పెట్టంట. అది చచ్చిపోతే ఏంటంటే దాని తోలు తీసి ఇప్పటికీ అలాగే ప్రిజర్వ్ చేశారు. దాని తోలుకి లోపల కాటన్ ఎక్కించి లయన్ లాగా చేసి దాన్ని లయన్ లాగా చేసి దాన్ని అలాగే బాక్స్ లో పెట్టారు, గ్లాస్ బాక్స్ లో. చాలా బాగుంది. మేము చూసి ఏంది సింహాన్ని పెంచుకునే వాళ్ళ అనుకున్నాం. మళ్ళీ చూడు అప్పుడు ఆయన కూడా అనుకుంటారు ఎందుకు వీడు డబ్బులు ఇట్లా ఖర్చు పెడుతున్నారు అనుకుంటారు. కానీ ఇప్పుడు అట్లా వాళ్ళకంటూ ఒక మ్యూజియం కట్టించారు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక చరిత్ర ఉంది, అలా బతికారు కాబట్టి. సో దట్స్ వాట్ ఐ మీన్ టు సే. మాకు కూడా ఎంజీఆర్ స్టోరీ అంతా తెలుసు, బ్యాక్ డ్రాప్ అంతా, కాబట్టి మేము కొంచెం బాగా రిలేటబుల్ నీకెలా తెలుసు? నేను సిరీస్ చూసి చెప్పా. నేను సిరీస్ స్టార్ట్ చేస్తే అబ్బా ఏంది సిరీస్ అంటే జయలలిత బయోపిక్ వచ్చింది కదా వాళ్ళది. సో నేను స్టార్ట్ చేస్తే అవసరమా ఈ సిరీస్ అది ఇది అంటాడు. నేను సిరీస్ చూసి రీసెర్చ్ చేసి అయ్యగారికి చెప్తే అయ్యగారు ఈరోజు రిలేట్ అయ్యి అయ్యగారు మొత్తం ఇక ఫీల్ అయ్యారు ఇవాళ కథలు లోపల. సో అదనమాట. అదైంది. హౌస్ అయితే చాలా బాగుంది. డెఫినెట్లీ విజిట్ చేయండి. ఫ్రీ ఎంట్రీ ఏమీ ఉండదు, కానీ మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకే క్విక్గా క్లోజ్ చేసేస్తారు వాళ్ళు. నెక్స్ట్ బీచ్కి వెళ్ళాము. ఇంకా బీచ్లో ఏంటంటే ఈరోజు వీకెండ్, ఎవరైనా వీకెండ్ బీచ్కి ప్లాన్ చేసుకుంటే మరీనా బీచ్ స్కిప్ చేసేసేయండి. పోకపోయినా ఏం కాదు, వేస్ట్ ఊరికే టైం వేస్ట్ అంటే వేస్ట్. ఏంది దొరకదు, ఫుడ్ బాగుండదు వీకెండ్స్. అండ్ మెయిన్లీ ట్రాఫిక్. మాకు అసలు 5 kilometers వరకు కార్ పార్కింగ్ లేదు, ట్రాఫిక్. సో ఎక్కడో పార్క్ చేసుకొని అక్కడ నుంచి ఆటో తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. సో ఒకవేళ పోవాలనుకుంటే సాటర్డే పోండి. సాటర్డే ఈజ్ లైక్ డీసెంట్ గానే ఉన్నారు అంటే బెటర్, చాలా బెటర్. లేదంటే వీక్ డేస్ పోండి. సండేస్ అయితే టోటల్లీ స్కిప్ చేయండి. అసలు వేస్ట్ ఆఫ్ టైం అనమాట. సో బీచ్ లో కొంచెం టైం స్పెండ్ చేసేసి ఇంకా మళ్ళీ కొన్ని గేమ్స్ ఉంటాయి, గేమ్స్ ఆడినాం. కొద్దిసేపు అట్లా స్టాండ్ లో కూర్చొని టైం పాస్ చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా సుందరి అక్క కడాయి అనేసి ఒకటి ఉంటుంది అనమాట బీచ్ లో. వాళ్ళది అంటే ఫుడ్ స్టాల్ ఉంటుంది, అది క్వైట్ ఫేమస్. చాలా మంది రెఫర్ చేశారు తినండి అంటే ట్రై చేయండి తినండి అని. చాలా వ్లాగ్స్ లో కూడా చూసాను. ట్రై చేసినాం కానీ మాకేం టు బి ఫ్రాంక్ అంత నచ్చలేదు. చాలా తిన్నాం కానీ అవంతా పెద్ద ఏం అనిపించలేదు. మెయిన్లీ అది ప్రీ కుక్డ్ అనమాట. అంటే ప్రీ కుక్డే, అన్ని ప్రీ కుక్డే ఉంటాయి కానీ అదేమో నాకు టు బి ఫ్రాంక్ అంత టేస్ట్ ఎక్కలేదు. రోడ్ సైడ్ ఫుడ్ లాగే నార్మల్ గానే ఉంది. ఏమో మాకు అలవాటు లేక రోడ్ సైడ్ ఫుడ్ అలా అనిపిస్తుందో, లేకపోతే అది అసలు టేస్టే బాగాలేదు, నాకు అసలు అర్థం కాలేదు. కానీ బట్ వేస్ట్, అది వేస్ట్. మెయిన్ ఫ్రెష్ ఫీలింగ్ లేదు. అవును అంతే. సో యా అండ్ యా దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ ద టుడే. సో వీ ఆల్రెడీ రీచ్డ్ రూమ్ అనమాట. ఇంకా కొద్దిసేపు ఇక రెస్ట్ తీసేసుకొని ఐ థింక్ వీ కాల్ ఇట్ ఎ డే ఆఫ్. అండ్ నెక్స్ట్ డే మేము ఎక్కువ వీడియోస్ ఏం తీసుకునే అవ్వలేదు, కొంచెం అన్ని స్టఫ్ చూసుకుంటా కుదరలేదనమాట. సో ఇదొకటే మేము తీసుకున్నాము. నెక్స్ట్ డే ఇంకా బెంగళూరు స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడికి వచ్చాము. దిస్ ఇస్ ప్యారెట్ హౌస్ అనమాట. మీరు సుందరం మూవీలో చూసింటే, కార్తీ అండ్ అరవింద్ స్వామి మూవీలో చూసింటే మీకు ఈ ప్లేస్ అంటే గుర్తొస్తుంది అనమాట. సో ఆ మూవీ షూటింగ్ స్టార్టింగ్లో అరవింద్ స్వామి వాళ్ళ అంటే పెళ్ళికి రావాలా అనేసి కాల్ వస్తుంది కదా. సో అప్పుడు ముందు వాళ్ళ లైఫ్ స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడే కూర్చోయింటారు అనమాట. మార్నింగ్స్ కూర్చోవడం కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ లైఫ్ స్టైల్ చూపించే షార్ట్స్ అంతా ఇవే. సో ఇది చెన్నైలోనే ఉంటుంది. దిస్ ఇస్ లైక్ ప్యారెట్ హౌస్ అంటారనమాట. సో వీళ్ళు ఇంట్లోనే యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ చేసేవాళ్ళంట. సో వాళ్ళ ఫాదర్ అయిపోయాక వీళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారు. సో ఎవ్రీడే ఇలా ప్యారెట్స్ కి ఫీడ్ చేస్తారు. సో ఇవి ఆల్ ఓవర్ అక్రాస్ వచ్చి ఇక్కడ తింటాయి అనమాట. ఇక్కడ దీనికి వైట్ రైస్ ప్లస్ పీనట్స్ 2 మిక్స్ చేసి ఇలా పెడతారు. ఆడుకుంటానే తినుకుంటా సో బాగా ఎంజాయ్ చేస్తాయి అనమాట. సో అంటే దీనికి ఎంట్రీ ఫీ ఏమి ఉండదు, ఇట్స్ ఫ్రీ. కానీ మనం వెళ్ళే కన్నా ముందే ఒక 2-3 days ముందు మనం ఆన్లైన్ లోనే టికెట్స్ పెడతారు. ఈయన ఫ్రీ టికెట్స్ అయినా కానీ జస్ట్ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత పడితే అంత మందిని రానిచ్చారు అనమాట. రోజుకి ఇంతమంది అనే ఉంటది.
ఓకే, సీ యూ, బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. డెఫినెట్లీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.